సో చూడండి, ఇక్కడ మనము డమ్మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, dummy@example.com అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు మన సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి ఏమైనా మెయిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి పద్మ గారికి ఒక మెయిల్ వెళ్ళదు, ఈ డమ్మీ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. మన సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి దిలీప్ ఒక మెయిల్ వెళ్ళదు, ఈ డమ్మీ మెయిల్ ఐడి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, జనరల్ గా సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ ఇట్లా డమ్మీ మెయిల్ ఐడి ఒకటి ఇస్తారు. ఎందుకంటే మనం సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు, ఇట్ మే బి డెవలప్మెంట్ వర్క్ ఆ టెస్టింగ్ వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు కొన్ని మెయిల్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి కదా, అవి యూజర్స్ కి వెళ్ళకూడదు అనమాట ఎప్పుడు కూడా సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో. సో ఆ మెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిపోతాయి. ఓకే, అట్లాగే మన సర్వీస్ ఇన్స్టాన్స్ లైక్ ఫార్వర్డ్ ఈమెయిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది, రిప్లై ఈమెయిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ఈమెయిల్ యాజ్ రిప్లై ఈమెయిల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుందంటే, మనకి ఆ ఈమెయిల్ సబ్జెక్ట్లో కానీ బాడీలో కానీ సబ్జెక్ట్లో ఆర్ఈ కోలన్ కానీ ఏడబ్ల్యూ కోలన్ కానీ ఆర్ కోలన్ యాక్సెప్టెడ్ టెంటేటివ్ డిక్లైన్డ్ ఇట్లా ఉంటే అది రిప్లై ఈమెయిల్గా ట్రీట్ చేస్తాం. ఫార్వర్డ్ ఈమెయిల్గా ఎప్పుడు ట్రీట్ చేస్తుంది, FWD: ఇట్లా కీవర్డ్స్ ఉన్నప్పుడు అది ఫార్వర్డ్ ఈమెయిల్గా ట్రీట్ చేస్తుంది. ఇంకేమైనా కీవర్డ్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, సో ఇది ఈమెయిల్ ప్రాపర్టీస్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈమెయిల్ ప్రాపర్టీస్ నుంచి. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఈమెయిల్ ప్రాపర్టీస్ గురించి? ఇది డమ్మీ ఈమెయిల్ అంటే జస్ట్ నేమింగ్ పర్పస్ ఇవ్వాలని, లేకపోతే డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేసి అందులో అది? సో బేసిక్ గా ఆర్గనైజేషన్ లో ఒక డమ్మీ ఈమెయిల్ అనేది క్రియేట్ చేస్తారు. మెయిల్స్ అన్ని కూడా ఆ ఓకే ఈమెయిల్స్ కి వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఓకే జనరల్ గా dummy@example.com పెట్టాను, అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఏమంటారు, junkbox@tcs.com. ఓకే, TCSsupport@tcs.com ఇట్లా అనమాట ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇచ్చేస్తాను. ఓన్లీ ఓకే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి ఇలా అయిపోకూడదు, రిమైనింగ్ అన్ని ఎన్విరాన్మెంట్స్ కి ఇలా డమ్మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఓకే సో అట్లాగే రండి, ఈమెయిల్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఈమెయిల్ అకౌంట్స్ అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ వీ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్, అండర్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ అకౌంట్స్. అదే చెప్పాను కదా, టోకెన్ నుంచి నోటిఫికేషన్స్ సెండ్ అవ్వడం రిసీవ్ అవ్వడం అనే ఫంక్షనాలిటీ లేదు మనకి. ఒకవేళ ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ అవ్వడం రిసీవ్ అవ్వడం అనే ఫంక్షనాలిటీ అనుకుంటే ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. SMTP POP3 అని చెప్పేసి 2 రికార్డు సర్వర్ టైప్స్ అన్నమాట. SMTP POP3 అని చెప్పేసి ఇక్కడ 2 రికార్డ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి ఈమెయిల్ సెండ్ చేయడానికి, ఒకటి వచ్చేసి ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడానికి. అర్థమైందండి, ఇది ఈమెయిల్ అకౌంట్స్కి సంబంధించిన. అలాగే ఇందులోనే మనకి మన సర్వీస్లో ఇన్స్టాన్స్ యొక్క మెయిల్ ఐడి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఈమెయిల్ అకౌంట్స్. సో ఇది బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండి. మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఓవరాల్గా ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ కానీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కానీ UI16 కానీ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే మనము ITSMలోకి ఎంటర్ అయిపోతాం. సో ITSMకి సంబంధించిన థియరీ పార్ట్ డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో ఓపెనింగ్ దట్ డాక్యుమెంట్ చూడండి. ITSM స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. ITSM stands for Information Technology Service Management. ITSM will follow the ITIL guidelines. ITSM will follow the ITIL guidelines. The ITIL stands for Information Technology Infrastructure Library. Information Technology Infrastructure Library.
ITSM refers to all managerial aspects of businesses, including models of IT planning, support, delivery, security, and infrastructure. ఇది ITSM యొక్క డెఫినేషన్. ఇది ITSM యొక్క డెఫినేషన్. చూడండి, ITSM అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. ఇట్ రిఫర్స్ టు ఆల్ మేనేజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెసెస్ ఇంక్లూడింగ్ మోడల్స్ ఆఫ్ IT ప్లానింగ్, సపోర్ట్, డెలివరీ, సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్గా ITSM అనేది ITIL గైడ్లైన్స్ ని ఫాలో అవుతుంది. ITIL గైడ్లైన్స్ అనేవి ఏంటంటే లైక్ ISO స్టాండర్డ్స్ లాగా అనమాట. సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఇండస్ట్రీ, సో ఈ రూల్స్ కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకి ITIL-లో ఉంటాయి. సో ITSM-లో కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, నాలెడ్జ్, ఇవన్నీ కూడా ITIL నుంచి తీసుకొచ్చుకున్నాయి. ఓకేనా? సో ఒకసారి చూడండి ITSM స్ట్రక్చర్ చూడండి. సో ఎవరైనా కస్టమర్స్ కానీ యూజర్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కనుక వచ్చాయనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా సర్వీస్ పోర్టల్ ద్వారా ఇన్సిడెంట్ అనేది రైజ్ చేయవచ్చు, లేదా కాల్ చేసి సర్వీస్ డెస్క్కి రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళు ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ని రిజాల్వ్ చేస్తారు అనమాట, ఇష్యూ ఏంటనేది ఐడెంటిఫై చేసి. ఎవరైనా కస్టమర్ ఆ యూజరు ఏదైనా ఒక ఐటమ్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇట్ మే బి ల్యాప్టాప్ ఆర్ ఇట్ మే బి మైక్రోసాఫ్ట్ యాక్సెస్, ఏదైనా సంథింగ్. సో ఇమీడియట్గా ఏం చేస్తారు వాళ్ళు, త్రూ పోర్టల్ ద్వారా ఈ సర్వీస్ కెటలాగ్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఉంది కదండి. సో ఇందులో ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్ని కూడా, వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఈ ఎండ్ యూజరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాలెడ్జ్ మేనేజ్మెంట్లో ఉంటుంది, KB ఆర్టికల్స్ లాగా. ఓకేనా? సో హార్డ్వేర్ డివైజెస్, సాఫ్ట్వేర్ డివైజెస్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో క్యాప్చర్ అయి ఉంటాయి అనమాట. చేంజ్ రిక్వెస్ట్, మనం ఏదైనా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయాలనుకుంటే, అంటే లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమైనా ఫంక్షనాలిటీ యాడ్ చేయడం కానీ, ఫంక్షనాలిటీ రిమూవ్ చేయడం కానీ, ఇలాంటివి ఏదన్నా చేస్తే త్రూ చేంజ్ రిక్వెస్ట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనకి ఇన్సిడెంట్ కనుక రిజాల్వ్ అవ్వకపోతే దానికి మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా 1 by 1 లెర్న్ చేసుకుంటాం డే టు డే. ఓకే. సో నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి ITSM-లో? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సర్వీస్ కెటలాగ్ అండ్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి ITSM-లో ఉంటాయి. సో నెక్స్ట్ అండి, పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ITSM-లో? పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ చూడండి, ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అవుతారు, ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ ఇన్వాల్వ్ అవుతాడు, ప్రాసెస్ మేనేజర్ ఇన్వాల్వ్ అవుతాడు, ప్రాసెస్ ఓనర్ ఇన్వాల్వ్ అవుతాడు, సర్వీస్ ఓనర్, ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు ITSM పర్సన్స్. ఇంతమంది పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు ఈ ఎంటైర్ ITSM. ఎండ్ యూజర్ అంటే ఎవరు? End user service now to make request, view status of request and access the knowledge bases. ఎండ్ యూజర్ ఎప్పుడు కూడా ఏమైనా రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలంటే, మేబీ ల్యాప్టాప్ రిక్వెస్ట్, మేబీ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ రిక్వెస్ట్, ఆర్ మేబీ హీ ఈస్ ఫేసింగ్ సమ్ ఇష్యూ, హీ హ్యాస్ టు రైజ్ ఏ ఇన్సిడెంట్. అట్లాగే ఏదైనా ఒక ఆర్టికల్ వ్యూ చేయాలనుకుంటున్నారు, సంథింగ్ ఏదైనా తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు రిజిస్టర్ టు ఏ సర్వీస్ నౌ డెవలపర్ ఇన్స్టాన్స్. ఓకే. సో గైడెన్స్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి నాలెడ్జ్ ఆర్టికల్స్, ఇవన్నీ వ్యూ చేయగలరు. మరి ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అంటే ఎవరైతే మన ఇష్యూని రిజాల్వ్ చేయగలుగుతున్నారో వాళ్ళు, ఎవరైతే మన ఐటమ్ని డెలివరీ చేయగలుగుతున్నారో, ఎవరైతే మన ఇష్యూని రిజాల్వ్ చేయగలుగుతున్నారో వాళ్ళని మనం ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అంటాం. యూజెస్ ITSM applications to create and resolve tasks and provide support to end users. ఓకే. సో వీళ్ళు ఏంటంటే టాస్క్ మనము క్రియేట్ చేసినటువంటి టికెట్స్ వీళ్ళు రిజాల్వ్ చేసే వాళ్ళు ఏజెంట్ ఫుల్ఫిల్లర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన మొబైల్ ఏదో రిపేర్ వచ్చింది. ఓకే. సో మనం వెళ్ళి ఏం చేస్తాము, ఆ మొబైల్ షాప్లో ఇస్తాము, మనం యూజర్ అవుతాము. ఆ మొబైల్ షాప్లో ఎవరైతే మన మొబైల్ ఫోన్ రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అవుతారు. ఓకే. నెక్స్ట్, ప్రాసెస్ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే. ఓవరాల్
ఓవరాల్ ప్రాసెస్ మీద ఈయనకి రెస్పాన్సిబుల్ ఫర్ ఓవరాల్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, ఓవరాల్గా డే టు డే లైఫ్లో సో విత్ ఇన్ ద ఐటీఎస్ఎం ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా ప్రాసెస్ మేనేజర్ చూసుకుంటారంట. ప్రాసెస్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెఫినేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద ప్రాసెస్. ఈయన ఏంటంటే సో ఐటీఎస్ఎంలో ఎన్ని టికెట్స్ రైజ్ అవుతున్నాయి, ఏమైనా ఇష్యూస్ రిజాల్వ్ అవ్వకుండా అలానే హోల్డ్లో ఉంటున్నాయా, సో ఇలాంటివి అనమాట. హెల్త్ కండిషన్స్ కైండ్ చూసుకుంటాడు. నెక్స్ట్ సర్వీస్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ వన్ ఆర్ మోర్ సర్వీస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ సైకిల్. ఈయన ఏంటంటే డైలీ బేసిస్ ఎన్ని టికెట్స్ రైజ్ అవుతున్నాయి, ఎన్ని రిజాల్వ్ అవుతున్నాయి, ఇలాంటివి చూస్తుంటారు అనమాట. సో బేసిక్గా రియల్ టైంలో ఈ 3 పర్సన్స్ వర్క్ ఒకళ్ళే చేస్తారు, అదే మేనేజర్ అంటారు కదా. సో అదే, సో ఇది పర్సన్స్. ఇక్కడ వరకు మీకు ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా కొరీస్ ఉన్నాయండి? దిలీప్, నో సార్. సుధీర్. ఏజెంట్ ఫుల్ఫిల్మెంట్ డెవలపర్ సార్. ఏంటండి? ఏజెంట్ ఫుల్ఫిల్మెంట్ డెవలపర్ కింద వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన సర్వీస్ నౌ, ఎస్, డెవలపర్. మనకి సర్వీస్ నౌలో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మనకు అసైన్ చేస్తారు, మనమే ఏజెంట్ ఫుల్ఫిల్లర్. ఏజెంట్ ఆర్ ఎంఏఎల్ ఫుల్ అంటే కస్టమర్స్. కస్టమర్స్. చెప్పండి. సో బేసిక్గా ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అనేవాడు పర్టికులర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అని. పర్టికులర్ వర్క్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు, ప్లంబర్ ఉన్నాడు, సో ఆ పైప్స్ కనెక్ట్ చేయడము, ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ వస్తే లైక్ తను చూసుకుంటాడు. తన ఎక్స్పర్ట్ ఇన్ దట్ ప్లంబింగ్ వర్క్. ఒక ఎలక్ట్రీషియన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్. దోస్ ఆర్ ద ఏజెంట్ ఆఫ్ ఫుల్ఫిల్లర్. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అంటారు కదండి, సపోర్ట్ వర్క్, డెవలప్మెంట్ వర్క్ మీరు చేసేది అంటారు కదా. లైక్ సపోర్ట్ వర్క్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని ఏజెంట్ ఆఫ్ ఫుల్ఫిల్లర్ అంటారు. ఆ పర్టికులర్ టెక్నాలజీలో వాళ్ళు ఎక్స్పర్ట్ అని. ఓకే, ఓకే సుధీర్. ఓకే. నెక్స్ట్ ఏమేమి రోల్స్ ఉంటాయి ఐటీఎస్ అని ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఐటీఐఎల్ అడ్మిన్, ఇన్సిడెంట్ మేనేజర్, చేంజ్ మేనేజర్, నాలెడ్జ్ అడ్మిన్, నాలెడ్జ్ మేనేజర్, కెటలాగ్ అడ్మిన్, కెటలాగ్ ఎడిటర్, కెటలాగ్ మేనేజర్, ఈసీఎండిబి అడ్మిన్. సో ఇన్ని రోల్స్ ఉంటాయి. అట్లాగే ప్రాబ్లమ్కి సంబంధించిన రోల్స్ కూడా కొన్ని యాడ్ అయ్యాయండి రీసెంట్ డేస్లో. సో అవి మనం ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్తాం. ఓకే, లైక్ ప్రాబ్లం కోఆర్డినేటర్, ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్, ఇట్లా యాడ్ అయ్యాయి కొన్ని రోల్స్. ఓకే, ఇవి రోల్స్ అన్నమాట, ఐటీఎస్లో ఉండే రోల్స్. నెక్స్ట్ చూడండి, ఐటీఐఎల్ రోల్ అంటే ఏంటి? సో బేసికల్లీ ఐటీఐఎల్ అడ్మిన్ రోల్స్ అనేవి అంటే లైసెన్స్డ్ రోల్స్ అన్నమాట. ఇప్పుడు మనకు ఆర్గనైజ్లో ఏంటంటే, ఇప్పుడు దిలీప్కి ఐటీఎల్ రోల్ ఉంది, సుధీర్కి ఐటీఎల్ రోల్ లేదు. సో మేబీ దిలీప్ సుధీర్ ఫ్రెండ్స్ అనుకోండి, లేదా కొలీగ్స్ అనుకోండి. సో ఇమీడియట్గా సుధీర్ ఏం చేస్తాడు, సో ప్లీజ్ కాపీ ద రోల్ సేమ్ యాజ్ దిలీప్ అంటాడు. సో దిలీప్కి ఐటీఎల్ రోల్ ఇచ్చాము, సుధీర్కి ఐటీఎల్ రోల్ లేదు. దెర్ ఈస్ ఏ రీజన్, ఏదో రీజన్ ఉండి ఉంటుంది. సో తను ఇమీడియట్గా సుధీర్ టికెట్ ట్రై చేయగానే మనం అట్లా రోల్ ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు రోల్స్ ఇచ్చే విషయంలో. సో వీ హ్యావ్ టు చెక్ విత్ అవర్ మేనేజర్. మన మేనేజర్ తోటి చెక్ చేసుకొని, సో సుధీర్ రిక్వెస్టెడ్ ఫర్ ఐటీఎల్ రోల్, సో కెన్ ఐ ప్రొవైడ్ ఆర్ నాట్. తను ప్రొవైడ్ చేయండి అంటేనే ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే ఇది లైసెన్స్డ్ రోల్. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ దిస్ ఐటీఎల్ రోల్ టు సంబడి, లైసెన్స్ కాస్ట్ అంటారు కదండి, సో లైసెన్స్ కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆ రోల్ అసైన్మెంట్ మీద. ఓకేనా, సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అసలు ఐటీఎల్ రోల్ అంటే ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు? సో ఐటీఎల్ రోల్ అంటే ఏమైనా టికెట్స్ క్రియేట్ చేయగలరు, ఓపెన్ చేయగలరు, క్లోజ్ చేయగలరు, రిజాల్వ్ చేయగలరు, అంతేగాని డిలీట్ చేయగలరు ఐటీఎల్ రోల్. చూడండి, కెన్ పెర్ఫార్మ్ స్టాండర్డ్ యాక్షన్స్ ఫర్ an ITIL help desk technician. This is the
out of box technician role can open, update, close incidents, problems, changes, and configuration management of items. Out of box only users with the ITL role can have tasks assigned to them. మన ఆర్గనైజేషన్లో ఎవరికైతే ఐటీఎల్ రోల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే టాస్క్ని రిజాల్వ్ చేయగలరు. మనం ఏజెంట్ ఫుల్ఫిల్లర్ అని అనుకున్నాం కదా, సో హీఈస్ ఐటీఎల్ రోల్. ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్కి ఐటీఎల్ రోల్ ఉంటుంది. ఎవరైతే పర్టికులర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అంటున్నామో వాళ్ళకి ఖచ్చితంగా ఐటీఎల్ రోల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇదన్నమాట. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఏదైనా టికెట్ క్రియేట్ చేయగలరు, ఏదైనా టికెట్ అప్డేట్ చేయగలరు, టికెట్ని క్లోజ్ చేయగలరు, టికెట్ని రిజాల్వ్ చేయగలరు, అంతే, డిలీట్ చేయలేరు. ఇది ఐటీఎల్ రోల్. మరి ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఏంటి? ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళు ఐటీఎల్ రోల్ ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని చేయొచ్చు అనమాట. టికెట్ ఓపెన్ చేయడము, క్రియేట్ చేయడము, క్లోజ్ చేయడము, రిజాల్వ్ చేయడము, ఇవన్నీ చేయొచ్చు. సో వీళ్ళకి ఎక్స్ట్రా ఫీచర్ ఏముంటుంది అంటే ఆ టికెట్ని డిలీట్ చేసే యాక్సెస్ కూడా ఉంటుంది. ఓకే, చూడండి. సో ITIL admin processes more privileges than the ITL role and is intended for team leads. This role has the ability to delete incidents, problems, changes, and other related activities. Okay, అండి. సో వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్ డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక 8 మెంబర్స్ టీం ఉన్నారు అనుకోండి. మీ టీంలో మీ టీం లీడ్కి మాత్రమే ITL అడ్మిన్ రోల్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ITL రోల్ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? మీ టీం లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళందరికీ ఐటీఎల్ రోల్. ఇవి ఐటీఎల్ అండ్ ఐటీఎల్ అడ్మిన్ రోల్స్. సో ఐటీఎల్ అడ్మిన్ రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రియల్ టైంలో కానీ మనము ఎక్కువగా వింటుంటాం ఐటీఎల్ రోల్, ఐటీఎల్ యూజర్ అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ ఐటీఎస్ఎంలో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి చూడండి. ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, నాలెడ్జ్, సర్వీస్ కెటలాగ్ అండ్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఐటీఎస్ఎం. అట్లాగే మీకు ఇక్కడ కొన్ని 3 వీడియోస్ లింక్స్ సెట్ చేశాను చూడండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో, ప్రాబ్లం మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో, చేంజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో. సో మీరు ఈరోజు ఈ వీడియోస్ వినడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి వింటే అర్థం కాదు, సెకండ్ టైం విన్నా అర్థం కాదు, థర్డ్ టైం విన్నా అర్థం కాదు. అట్లీస్ట్ 5 to 10 టైమ్స్కి ఇంకా వీడియో వింటే మీకు ప్రాసెస్ ఐటీ ఇన్సిడెంట్ అంటే ఏంటి అర్థమవుతుంది, ప్రాబ్లం అంటే ఏంటి అర్థమవుతుంది, చేంజ్ అంటే ఏంటి అర్థమవుతుంది. ఓకేనా. సో రేపటి క్లాస్లో మీకు ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఇన్సిడెంట్ గురించి రేపటి క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటున్నాను. Thank you everyone for attending the class on Sundays. Okay. I'm so happy for this. సో డైలీ ఏమి ఉండదండి సండే క్లాసు. నేను ఎప్పుడైనా లైక్ ఏమైనా పర్సనల్ వర్క్ ఉండి లీవ్స్ తీసుకుంటే ఆ క్లాసెస్ కంపాన్సేషన్ అనేది సండే రోజు మనకి క్లాస్ ఉంది కాబట్టి ఆ రోజు నేను కంపాన్సేట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇది మీకు ఓవరాల్గా ఐటీఎస్ఎం ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఓవరాల్గా ఐటీఎస్ఎం ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఐటీఎస్ఎంలోకి ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ ఇన్సిడెంట్కి వచ్చేసి 2 days టైం పట్టింది, ప్రాబ్లం 1 day, చేంజ్ 1 day. నెక్స్ట్ 4 to 5 daysలో ఆల్మోస్ట్ ఐటీఎస్ఎం కంప్లీట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, 4 to 5 క్లాసెస్ అయితే సరిపోతుంది అనమాట ఐటీఎస్ఎం కంప్లీట్ చేయడానికి. ఇది మొత్తం థియరీ పార్ట్ ఉంటుందండి, మొత్తం కంప్లీట్గా థియరీ ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ ఐటీఎస్ఎం అనేది డిఫాల్ట్ ఫంక్షనాలిటీ సర్వీస్ నౌలో. ఓకేనా, ఖచ్చితంగా ఈ ఫంక్షనాలిటీ అనేది నేర్చుకోవాలన్నమాట. సో మీరు రేపటి నుంచి ఐటీఎస్ఎం నేర్చుకుంటారు, ఐటీఎస్ఎంలో ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ చేంజ్ నేర్చుకుంటారు. మీరు డైలీ బేసిస్లోనే రెగ్యులర్గా ఏం చేయరు అనమాట ఇక్కడ మీరు నేర్చుకునే ఫంక్షనాలిటీ. బట్ ఏంటంటే ఆ ఫంక్షనాలిటీ మీకు అర్థం అవ్వడం కోసం ఈ థియరీ పార్ట్ చెప్పాల్సి ఉంది. ఓకే. సో ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. దిలీప్, సుధీర్, పద్మ, సౌజన్య, ఎనీ క్వరీస్?
నో అండి. సార్ వీడియోస్ నో అండి. వీడియోస్ క్లాస్ నోట్స్ కూడా కంపల్సరీ. ఏంటండి సుధీర్? ఈ క్లాస్ నోట్స్ వీడియోస్ మీకు మెయిల్ పెడతాను, ఆ, చెప్పండి. సార్ నేను జాయిన్ మెయిల్స్, అవుతాను మెయిల్. ఓకే ఓకే, మెయిల్ సెండ్ చేయండి, నేను పంపిస్తాను. ఓకే ఓకే. ఓకే, యా. Thank you everyone. Thank you so much. So we'll meet tomorrow with incident Monday. Okay. Have a ఓకే nice అండి.